హే గైస్, టెక్ మహీంద్రా నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి హెచ్ఆర్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఇది. సో ప్రెసెంట్ 2023-2024 ఫ్రెష్ పాస్డ్ అవుట్స్ ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అండ్ మాన్యువల్ టెస్టింగ్ మీద అయితే వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారండి దీంట్లో. సో ఫస్ట్ 3 months ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెష్ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ కి మాత్రమే అవకాశం అయితే ఉంది. ఓల్డ్ పాస్డ్ అవుట్ ఎవరైతే 22-21 వీళ్ళు ఉన్నారో వీళ్ళకైతే ఛాన్స్ లేదండి. ఓన్లీ 23-24 పాస్డ్ అవుట్స్ కే ఛాన్స్ ఉంది. సో ఇన్ కేస్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే రీసెంట్ గా పాస్డ్ అవుట్ అయి ఉంటే డెఫినెట్లీ అప్డేట్ అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. దీంట్లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే బీఈ, బీటెక్, అలాగే ఎంసీఏ అవ్వచ్చు, ఎంఎస్సీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, ఎంఈ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా ఛాన్స్ ఉందండి. అండ్ ఎవరైతే బీసీఏ, బీఎస్సీ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ఛాన్స్ లేదండి, అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో అండ్ మనకి ఇందులో మైనస్ ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి అహ్మదాబాద్ ఆఫీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఎటువంటి కన్స్టెంట్ అయితే పెట్టుకోకుండా డైరెక్ట్గా మీరు ఆ జాబ్ లొకేషన్కి అయితే రీలొకేట్ అవ్వచ్చు ఇన్ కేస్ సెలెక్ట్ అయితే. అండ్ ఆఫ్టర్ 2 years మీరైతే రీలొకేట్ అయిపోవచ్చండి. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇదైతే మళ్ళీ చెప్తున్నా 2023 and 24 పాస్ అవుట్స్కి మాత్రమే. అండ్ ఎటువంటి కెరీర్ గ్యాప్ అయితే ఉండకూడదని మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీ దగ్గర ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఆర్ సిఎంఎం కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అయినా మ్యాండేటరీగా అయితే ఉండాలి మీ దగ్గర. అండ్ మీ 10th క్లాస్ అవ్వచ్చు, 12th అవ్వచ్చు, లేదా డిగ్రీ అవ్వచ్చు, ఏదైనా సరే మినిమం 60% త్రూ అవుట్ క్రైటీరియా అయితే ఉండాలి. ఇక ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ చూసుకుంటే ఎవరైతే అహ్మదాబాద్కి రీలొకేట్ అవుదాం అనుకుని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయండి. అండ్ ఎవరైతే లాస్ట్ 6 monthsలో టెక్ మహీంద్రా సెలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే ఛాన్స్ లేదండి. సో ఓకే, సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే మన నుంచి అప్లికేషన్ వెళ్ళిన తర్వాత వాళ్ళ టీమ్ అనేది రివ్యూ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మన ప్రొఫైల్ కనుక వాళ్ళ రిక్వైర్మెంట్ కి మ్యాచ్ అయితే డెఫినెట్లీ మనకి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం అప్లై చేసిన తర్వాత 3 to 4 days లోగా మనకి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ రెస్పాన్స్ రాలేదు అంటే మనం సెలెక్ట్ అవ్వలేదని అక్కడ అర్థం అనమాట. సో దీనికి సంబంధించిన అప్లై లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఎవరైతే రీసెంట్ 23-24 పాస్ అవుట్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, పైన చెప్పిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న క్యాండిడేట్స్. అండ్ బిఫోర్ 4 PM 8th July అంటే రేపు ఈవినింగ్ మనకి 4 PM లోగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయాలండి. సో మీకు ప్రెసెంట్ ఉన్న స్కిల్ సెట్ మెన్షన్ చేయండి. దానితో పాటు మాన్యువల్ టెస్టింగ్ మీద మీకు అండర్స్టాండింగ్ ఉంటే గుడ్ అండర్స్టాండింగ్ అండ్ మాన్యువల్ టెస్టింగ్ అని చెప్పేసి అందులో కొన్ని టెక్నాలజీస్ గురించి కానీ ఏమైనా కొంచెం డీటెయిల్గా స్కిల్ సెట్లో యాడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్లీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారండి. సో డోంట్ వరీ. అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.